తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను, అది కవుల పైత్యమనుకున్నాను. నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను. నీ చెలిమి కోరుతూ ఉన్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగవకి లాగే చెబుతారు. ఆడది తానై చెంతకు వస్తే అలాగే పనులే చేస్తారు. ఆ అలకే వలపనుకుంటారు. ఊరిన వాణ్ణి కొంగుముడేసి తిప్పదలచుకుంటారు. మరో మగువతో మాట్లాడగానే మూతి ముడుచుకుంటారు, మొగము తిప్పుకుంటారు. సేవ పేరుతో చెక్కిలి నొక్కి సరసమాడుతూ ఉంటారు. నిజం తెలిస్తే భుజం తడుముకొని నీతులు పలుకుతూ ఉంటారు. సాకులు చెబుతూ ఉంటారు. తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగవకి లాగే చెబుతారు. ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు. లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు, కుతకుతలాడుతూ ఉంటారు. తేనె తీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి. వీలు దొరికితే వారి తలుపులు దారి పట్టుతూ ఉంటాయి, పెడదారి పట్టుతూ ఉంటాయి. కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం. నీ అందాలను ఆరాధిస్తూ పూజించటమే నా ధ్యేయము, జీవించటమే నా గమ్యం. కోరిన వారు దూరమౌదురని గుబులు పడును నా మనసు. నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా ఉందని తెలుసు, అది పొంగుతున్నదని తెలుసు. ఆహా